బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మిశ్రమ స్పందన వస్తోంది. అత్యంత భారీ బడ్జెట్తో ఎన్నో భారీ అంచనాలతో మొదలైన ఈ షోకు అనుకున్న రీతిలో సగటు బుల్లితెర ప్రేక్షకుడి నుండి ప్రశంసలు రాకపోవడం కొంతవరకు ఆశ్చర్యపడే విషయంగా మారింది. నటి మధుమతి షాక్ అయిందట. ఈ నేపథ్యంలో మధుమిత తన కామెంట్స్ను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. తన భర్త చాలా ధైర్యవంతుడు, అలాంటి తను కన్నీరు పెట్టుకోవడం తాను చూడలేకపోయానని అంటుంది. అంతేకాదు, ఈ యాంగిల్ అసలు తన భర్తలో ఉందనే విషయం బిగ్ బాస్ ద్వారానే తెలిసిందని అంటుంది మధుమిత. ఆర్య సినిమాతో శివబాలాజీ మంచి ఫామ్లోకి వచ్చాడు. సపోర్టింగ్ రోల్స్లో నటిస్తూ కెరియర్ నెట్టికొస్తున్న శివబాలాజీ హీరోయిన్ పక్కన సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్న మధుమితను చూసి ప్రేమించాడట. ఇక ఇద్దరు అభిరుచులు నచ్చడంతో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటిదాకా తన భర్త కనుల వెంట నీరు రావడం తాను చూడలేదని, కానీ బిగ్ బాస్లో అది చూశానని అంటుంది. తన భర్త అలా కన్నీళ్లు పెడుతుంటే తాను కూడా ఏడ్చానని అంటుంది మధుమిత. ఇక 4వ రోజు చేరుకున్న బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య ఇప్పటికే విభేదాలు మొదలయ్యాయి. ఛాన్స్ దొరికితే నచ్చని వారిని బయటకు పంపించేద్దామని ఎవరికి వారు అనుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో విషయంలో త్రివిక్రమ్కి ఎటువంటి సంబంధం లేకపోయినా ఈ షో విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నాడు అని వస్తున్న గాసిప్లు మాత్రం ప్రస్తుతం ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారాయి. బిగ్ బాస్ షోలో సెలబ్రిటీగా పాల్గొంటున్న హరితేజ విషయంలో త్రివిక్రమ్కు అనుకోని సమస్య ఏర్పడింది అని ఫిలిం నగర్ టాక్. అనేక టీవీ సీరియల్స్లో నటించిన ఈమెకు బుల్లితెర సూర్యకాంతంగా మంచి పేరుంది. ఇప్పటికే ఈమె ఆ సినిమాలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత పక్కన నటించింది. ఆ పాత్రకు మంచి పేరు రావడంతో ఆమెకు త్రివిక్రమ్ మళ్ళీ పవన్తో తాను తీస్తున్న లేటెస్ట్ సినిమాలో మళ్ళీ అవకాశం ఇచ్చాడు. దీనికి తోడు బిగ్ బాస్ షోలో నటించే సెలబ్రిటీలందరూ ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం ఖాయమైన నేపథ్యంలో అలాంటి వివాదాలలో చిక్కుకునే సెలబ్రిటీలు తనకు ఎందుకు అని త్రివిక్రమ్ తలపట్టుకుంటున్నట్లు టాక్. కేవలం హౌస్ మేట్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టే ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుందా, లేక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళాలంటే ఇంకా ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా ఓకే అనుకున్నా శని ఆదివారాలు ఎన్టీఆర్ ఎంట్రీ ఎలా ఉండబోతోంది, ఈసారి తారక్ హౌస్ మేట్స్తో ఎలా కమ్యూనికేట్ చేస్తారు అన్న దాని మీద పెద్ద డిస్కషన్స్ జరుగుతున్నాయి.